హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఆర్జేఈకటి 2023-24 సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దామండి. మరి ప్రతి ఒక్కరు తప్పనిసరి వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతో మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తూ టాపిక్లోకి వెళ్ళిపోతున్నామండి. చూద్దామండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి రీక్యాప్చర్ చేస్తాను. నోటిఫికేషన్ అయితే ఈరోజు రావడం జరిగింది. మరి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అయితే 4వ తేదీ, లాస్ట్ డేట్ అయితే మాత్రం 26వ తేదీ సాయంత్రం 5 వరకు ఉంటుందండి. లాస్ట్ డేట్ సాయంత్రం 5 వరకు ఉంటుందండి. అదే స్పెషల్ కేటగిరీ అంటే పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వీళ్ళకి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది న్యూజిలాండ్లో జరుగుతుందండి. అది కూడా ఇక్కడ కింద ఇచ్చినటువంటి డేట్లో జరుగుతుందండి. క్యాప్ కేటగిరీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే 5వ తేదీ, 6వ తేదీ 2 రోజులు అవుతుందండి. స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకైతే 6 నుంచి 9వ తేదీ వరకు, పిహెచ్ కేటగిరీ వాళ్ళకైతే 6వ తేదీని, అదేవిధంగా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి 6వ తేదీనే యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఎన్సిసి వాళ్ళకైతే 5, 6, 7 ఈ 3 డేట్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే న్యూజిలాండ్లో జరుగుతుందండి. అదేవిధంగా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇక్కడ చూద్దామండి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే ఓన్లీ ఈ యొక్క స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కాకుండా మిగతా అందరికీ కూడా ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అయితే 13వ తేదీన మనకి రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది న్యూజిలాండ్ వాళ్ళకి న్యూజిలాండ్ క్యాంపస్లోనే జరుగుతుంది. అది 21, 22 ఈ 2 తేదీల్లో ఈ యొక్క న్యూజిలాండ్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది న్యూజిలాండ్లో జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్కే వ్యాలీలో జరుగుతుందండి. అది కూడా 21, 22 తేదీలో జరుగుతుందండి. అదేవిధంగా ఇక్కడ ఒంగోలు క్యాంపస్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్కే వ్యాలీలో జరుగుతుందండి. అది 24, 25 తేదీల్లో ఒంగోలుకి సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా శ్రీకాకుళంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు శ్రీకాకుళంలోనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. అది 24, 25 తేదీలో. కానీ గత సంవత్సరం మొత్తం శ్రీకాకుళం క్యాంపస్ వాళ్ళు న్యూజిలాండ్లో చేయించుకున్నారండి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్. కానీ ఈ సంవత్సరం మాత్రం ఓన్గా శ్రీకాకుళంలోనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. మరి రిపోర్టింగ్ చేయాల్సింది ఆగస్ట్ 1st వీక్లో రిపోర్టింగ్ అయితే చేయాలండి. ఇక్కడ స్పెషల్ కేటగిరీ వాళ్ళ యొక్క సెలక్షన్ లిస్టు ఈ యొక్క నార్మల్గా సెలక్షన్ లిస్ట్ ఇస్తారు కదండి, అదర్ దెన్ క్యాప్ కేటగిరీ వీళ్ళు కాకుండా వాళ్ళతో పాటు సీక్వెన్స్గా ఈ యొక్క స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దామండి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది చూద్దామండి. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేయాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అండి. నార్మల్ వాళ్ళకైతే 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అండి. అదేవిధంగా సాఫ్ట్ కాపీస్ పట్టుకెళ్ళాలండి. దాని గురించి తర్వాత మాట్లాడతాము. ఇవన్నీ అన్ని అప్లికేషన్లు కూడా ఈ యొక్క ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. మరి ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ అప్లైస్ మోర్ దెన్ వన్స్, ఒకటి కన్నా ఎక్కువ సార్లు మనం అప్లై చేసినట్లు ఉన్నాం అనుకోండి. ఒకసారి అప్లై చేసినప్పుడు రాంగ్గా అప్లై చేస్తాము, అది కాదు ఇది రాంగ్గా ఉంది, మరొక అప్లికేషన్ అప్లై చేయాలని చెప్పి ఇంకొకటి అప్లై చేసినప్పుడు ఏది కన్సిడర్ చేస్తారంటే లేటెస్ట్ అప్లికేషన్నే ఫైనల్గా కన్సిడర్ చేస్తారండి. ఇది మెయిన్. మరి ఏదైనా మీరు అప్లికేషన్ నింపేటప్పుడు ఏదైనా ఎర్రర్ రాంగ్గా రిజర్వేషన్ కానీ ఏదైనా రాంగ్గా నింపినట్లయితే మీద బాధ్యత ఆర్జేఈకటికి ఎటువంటి సంబంధం లేదని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఎలిజిబిలిటీ చూద్దామండి. ఎలిజిబిలిటీ చూసినప్పుడు 10th పాస్ అయి ఉండాలి. 2023కి సంబంధించినటువంటి ఈ యొక్క స్టేట్ బోర్డ్ అయ్యవచ్చు, సిబిఎస్ఈ అయ్యవచ్చు, ఐసిఐసి కావచ్చు, ఏదైనా 2023కి పాస్ అయి ఉన్నట్లయితే సరిపోతుంది. దీనికి ఈ డేట్లో ఆన్లైన్ లాస్ట్ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్కి వరకు మీకు ఎలిజిబుల్ అయితే ఉంటుందండి. మరి అదేవిధంగా లోకల్ క్యాండిడేట్స్, నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటుందండి. 85% ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, 15% ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఈ యొక్క లోకల్, నాన్ లోకల్ కేటగిరీలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దామండి. అదేవిధంగా సూపర్ న్యూమరీ సీట్లు అని ఉంటాయండి. అది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ అభ్యర్థులకే ఉంటుంది. 5% ఆఫ్ సీట్స్ అయితే రిజర్వేషన్ ఉంటాయండి. వీళ్ళకి 1,50,000 రూపాయల పర్ యానం రిజిస్ట్రేషన్ ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, ఎన్ఆర్ఎస్కి ఇలాంటి వాటికి కూడా వేరే ఫీజులు అయితే ఉంటాయండి. వాళ్ళకి కూడా స్పెషల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా చూద్దామండి రిజర్వేషన్ కేటగిరీ చూద్దాము. ఎస్సీ 15%, ఎస్టీ 6%, బీసీఏ 7%, బీసీబీ 10%, అదేవిధంగా బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, పిహెచ్ వాళ్ళకి 5%,
క్యాప్ కేటగిరీ వాళ్ళకి 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ వాళ్ళకి 0.5%, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 0.5%. ఈ విధంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దామండి, మరి ప్రతి కేటగిరీలో కూడా ప్రతి ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ కేటగిరీ చూసుకున్నా 33% మహిళలకి కేటాయించడం జరుగుతుంది. ఒక 100 సీట్లు ఉన్నాయంటే 33%. ఏ రిజర్వేషన్ ఉన్నాయండి, 33% మాత్రం లేడీస్కి అయితే ఇచ్చేయాల్సిందే ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా సేమ్ అండి. ఒకసారి చూద్దామండి సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మరి ఫస్ట్ 2 years అయితే పీవీసీ కోర్స్ అని ఉంటుందండి, ఫస్ట్ 2 years. ఆ తర్వాత లాస్ట్ 4 years కూడా బీటెక్ ప్రోగ్రామ్ అయితే అవుతుందండి. ఇక్కడ చూసినట్లయితే డిప్రెషన్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకైతే 4% మార్క్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఇది చాలా 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 ముఖ్యమండి, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మీరు ఎవరైనా రీవెరిఫికేషన్కి అప్లై చేసినట్లయితే ఒకవేళ మార్కులు రైజ్ అయ్యాయి, పెరిగితే మార్కులు ఏమైనా మాడిఫై అయితే ఈ స్కాన్డ్ కాపీ, ఆ యొక్క మార్కులు వచ్చినటువంటి ఆ మార్కుల తాలూకా ఈ కాపీని, స్కాన్డ్ కాపీని ఈ యొక్క మెయిల్కి పంపించాలండి. అది కూడా జూలై 5th లోపు సాయంత్రం 5 లోపు మీ యొక్క మార్కులు రైజ్ అయిన మార్కుల్ని మీరు పంపించాల్సి ఉంటుంది. అప్పుడు రైజ్ అయినటువంటి మార్కుల్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మీరు ఒకవేళ ఈ యొక్క జూలై 5వ తేదీ లోపల మీకు పెరిగిన మార్కులు, రీవెరిఫికేషన్లో పెరిగిన మార్కుల్ని మీరు పంపించకపోతే పాత మార్కులనే కన్సిడర్ చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు కానీ కరెక్ట్గా మెయిల్ చేయకపోతే RJKT ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని ఇవ్వడం జరిగింది. ఇది చాలా 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 ముఖ్యము. మరి అభ్యర్థులు గమనించండి. మరి ఇంత ముఖ్యమైన విషయాలు చెప్తున్నటువంటి వీడియోని లైక్ చేయండి తప్పనిసరిగానే. మరి అలాగే చూద్దామండి, details in latest application will be considered in case of multiple online applications received from a same candidate. ఒక అభ్యర్థి నుంచి ఎక్కువ ఆన్లైన్ అప్లికేషన్ అయితే వస్తున్నట్లయితే లేటెస్ట్ అప్లికేషన్ కన్సిడర్ చేస్తారని ఇవ్వడం జరిగిందండి. మరి ఒక మార్కులు టై అయితే ఏ విధంగా చూస్తారు అనే క్వశ్చన్ ఎవరికైనా వచ్చినట్లయితే ఫస్ట్ అయితే మ్యాథ్స్లో హైయెస్ట్ మార్క్స్ చూస్తారండి, అది ఈక్వల్గా వస్తే సైన్స్లో ఈక్వల్ మార్క్స్ చూస్తారండి. ఆ తర్వాత ఇంగ్లీష్లో ఈక్వల్ మార్క్స్ చూస్తారు, అవన్నీ ఈక్వల్గా వస్తే సోషల్ చూస్తారు, అవన్నీ కూడా ఈక్వల్గా వస్తే ఫస్ట్ లాంగ్వేజ్ చూస్తారు. ఆ తర్వాత అవన్నీ ఈ లాంగ్వేజ్ 5 సబ్జెక్టులో కూడా ఈక్వల్గా ఉన్నట్లయితే అప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. అదే డేట్ ఆఫ్ బర్త్ కూడా ఈక్వల్గా ఉంటే లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ అని హాల్ టికెట్లో లోవెస్ట్ ర్యాండమ్ నెంబర్ అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇంటిమేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ చూడండి, ప్రతి తరువుగా ఈ యొక్క వెబ్సైట్ని మీరు చెక్ చేసుకోవాలి. ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందండి. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మీ యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్లు, మీ యొక్క సెలెక్ట్ అయ్యారా లేదా అన్నది మీరు అప్లికేషన్ నింపేటప్పుడు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కి SMS వస్తుందండి. అదేవిధంగా మీ యొక్క మెయిల్కి మెయిల్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్ని ఇవ్వండి అప్లికేషన్ నింపేటప్పుడు. ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. తరువుగా ఈ వెబ్సైట్ని అయితే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలండి. మరి ఏ విధంగా అడ్మిషన్ కౌన్సిలింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నది ఇప్పుడు చదువు ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే 5 ఫోటో కాపీ సెట్స్ అయితే పట్టుకెళ్ళాలండి. అదేవిధంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి, లేకపోతే వాళ్ళు మీకు సీట్ అయితే ఇవ్వరు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి ఉండాలో చూద్దామండి. SSC మార్క్స్ షీట్ అయితే ఉండాలండి. సో ఒకవేళ గవర్నమెంట్ మీ యొక్క మార్క్స్ మెమోస్ ఇస్తారో మీ యొక్క స్కూల్కి వెళ్ళి తీసుకోండి. ఒకవేళ లేకపోతే ఈ జూలై ఈ యొక్క లాస్ట్ డేట్ లోపల మాకు ఖచ్చితంగా అయితే వస్తుంది, అక్కడ తీసుకోండి. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. ఎవరైతే క్యాస్ట్ వాళ్ళు అయితే ఉన్నారో, SC ST BC వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా EWS ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు యొక్క క్లెయిమ్ చేసేటప్పుడు EWS సర్టిఫికేట్ని అయితే చేసుకొని ఉండండి. మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే ముందే ఇవన్నీ ఉండడం జరగాలి. అదేవిధంగా PH సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఎవరైతే PH వాళ్ళు ఉన్నారో వాళ్ళకి PH సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్, అదే ఆర్మీ పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు ఈ యొక్క క్యాప్ కేటగిరీ సర్టిఫికేట్ని అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉంచుకోవాలండి. అదేవిధంగా NCC వాళ్ళు NCC సర్టిఫికేట్, స్పోర్ట్స్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు అన్నీ కూడా మీరు రెడీగా ఉంచుకోవాలండి. దాంతోపాటు 5 సెట్స్ ఫోటో కాపీ సెట్స్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి ఫ్రెండ్స్. మరి అదేవిధంగా ఇక్కడ
ట్యూషన్ ఫీజు, మెస్ ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, మీరు జాయిన్ అయినప్పుడు ఎంత అమౌంట్ ఉండాలి, ఎంత అమౌంట్ కట్టాలి అనేది పూర్తి విషయాలు చూద్దామండి. ఇక్కడ ట్యూషన్ ఫీజు అయితే 45,000 ఉండాలండి. 45,000 కట్టించుకుంటారు. మరి అది ఫస్ట్ 2 ఇయర్స్కి ప్రతి ఇయర్కి కూడా 45,000 అండి. ఫస్ట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 50,000 ఉంటుందండి బీటెక్ ప్రోగ్రామ్కి. సో ఈ విధంగా ఉంటుందండి. అదే స్టూడెంట్స్ ఎవరైతే విద్యా దీవెన అనే రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ యొక్క ట్యూషన్ ఫీజుని మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ గవర్నమెంట్ ఈ విద్యా దీవెన ప్రకారం విద్యా దీవెన పథకంలో మీకు కానీ మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి వేసిన 1 వీక్లో ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మెస్ ఛార్జెస్ విషయం చూద్దామంటే కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి నెలకి కూడా 3,000 అప్రాక్సిమేట్లీ 3,000 అయితే మెస్ ఛార్జెస్ అయితే ఉంటాయండి. అదేవిధంగా వసతి దీవెన అనేది పడితే వాటి యొక్క బ్యాలెన్స్ అమౌంట్ని అయితే ఎడిట్ చేసుకుంటారండి, వాళ్ళు తీసుకుంటారు. మిగతా అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. వసతి దీవెన కూడా దీనిలో ఎలిజిబుల్లో ఉందండి, కాబట్టి నో ప్రాబ్లం, భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు పే అండ్ అడ్మిషన్ ఫీజు అయితే 1,000 రూపీస్ ఇవ్వాలండి. కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 500 రూపీసే, మిగతా వాళ్ళు అయితే 1,000 రూపీస్ ఇవ్వాలి. అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ అని చెప్పి 1,200 రూపీస్, అందరూ కూడా ఏ క్యాస్ట్తో సంబంధం లేకుండా 1,200 రూపీస్ అయితే ప్రతి ఎవరీ స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుందండి. అదేవిధంగా రీఫండబుల్ కాస్ట్ అండ్ డిపాజిట్ అని చెప్పి 1,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హాస్టల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పి ఉంటుందండి 1,000 రూపీస్. మొత్తం మీద 4,200 రూపాయలు మీరు ఈ యొక్క అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా 4,200 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 3,700 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇదండి. ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఫస్ట్ 2 ఇయర్స్ కూడా ఈ యొక్క సబ్జెక్టులను డీల్ చేస్తారండి వాళ్ళు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇవి మాత్రమే ఫస్ట్ 2 ఇయర్స్ని కూడా మీకు డీల్ చేయడం జరుగుతుందండి. మరి ఆ తర్వాత బీటెక్లో 4 ఇయర్స్ ఉంటుంది కదండి, వాటిలో కెమికల్ ఇంజనీరింగ్ ఓన్లీ న్యూజూడ్ ఆర్క్ వ్యాలీలో ఉంటుందండి ఇది. అదేవిధంగా సివిల్ ఇంజనీర్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఇవి మాత్రమే జరుగుతుందండి. ఈ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ కూడా నూజివీడు ఆర్కే వ్యాలీ క్యాంపస్లో మాత్రం ఉంటుందండి. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి ఎవరైతే పియూసీలో ఎక్కువ మార్కులు వస్తాయో, ఎక్కువ గ్రేడ్ వస్తుందో వాళ్ళతో మీకు నచ్చిన ఈ యొక్క బీటెక్ కోర్సుని తీసుకునే అవకాశం ఉంటుంది. అది క్యాంపస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. మరి ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వర్కింగ్ డేస్లో 10 to 5 మధ్యలో ఈ యొక్క ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. మీరు వెంటనే వాళ్ళు మీ యొక్క ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు. అదేవిధంగా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, ఇక్కడ గ్రీవెన్స్ ఉంటే ఇక్కడ ఈ మెయిల్ చేయండి, వాళ్ళైతే వెంటనే హెల్ప్ చేస్తారు. ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఈ 2 నెంబర్లకి అయితే కాల్ చేయండి, వాళ్ళు ప్రాబ్లమ్ని అయితే రెక్టిఫై చేస్తారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.